వైఎస్ఆర్ కడప జిల్లా పొలతల క్షేత్రంలో జరుగుతున్న వ్యవహారాలపై కేటీవీలో ప్రసారమైన భూత వైద్యులనే భయపెడుతున్న వసూళ్ల రాజా స్టోరీపై పొలతల పుణ్యక్షేత్రం చైర్మన్ రాజారెడ్డి వివరణ ఇచ్చారు. ఆ వివరణ ఇప్పుడు చూద్దాం. రాజారెడ్డి పొలతల చైర్మన్ నిన్నటి దినము అనగా 4/2/2026 తేదీన కేటీవీకి కొంతమంది నా ఎదుగుదల చూసి, నేను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి నా మీద అసూయతో నాకు మా పెద్ద ఆయన పుత్తా నరసింహారెడ్డి దగ్గర మరియు మా ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి దగ్గర చెడ్డ పేరు తెచ్చేదానికో కుతంత్రాల పని దయాల పూజల దగ్గర నేను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు కేటీవీ ఛానల్కు వాయిస్ ఇచ్చినాను. నేను అవినీతికి పాల్పడేవాడిని అయితే నా సొంత డబ్బులతో భక్తులకు అక్కదేవతల వెనుపక్క మరియు పెద్ద కోనేరు దగ్గర భక్తుల త్రాగునీటి సౌకర్యార్థము దాదాపు 4 నుంచి 5 లక్షల వ్యయంతో జేఎల్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించిస్తున్నాను. నాకు అవినీతి డబ్బు కావాలనుకునేవాడిని అయితే ఆ 4-5 లక్షల డబ్బులుగా నేను మిగిల్చుకుంటాను కదా. నాకు డబ్బు మీద వ్యాయామం ఉండేది. నేను చేయాల్సింది దేవుడి దగ్గర మంచి పనులు చేయాలా, మా పెద్ద ఆయన పుత్తా నరసింహారెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో నేను కష్టపడుతున్నాను. ఇక్కడ నేను చిన్న వయసులోనే సింగపూర్కి వెళ్ళాను అనమాట. దాదాపు 20 సంవత్సరాలు సింగపూర్లో ఉండి డబ్బులు సంపాదించుకున్నాను. నా తమ్ముడు ఇప్పటికి కూడా సింగపూర్లో జాబ్ చేస్తున్నాడు. నాకు డబ్బుల కోసము నేను ఇక్కడికి రాలేదు. పెద్ద ఆయన పుత్తా నరసింహారెడ్డి ఆశీస్సులతో నన్ను చైర్మన్గా నియమించినాడు. వాళ్ళకు చెడ్డ పేరు ఎక్కడా తేకుండా మంచి పనులు చేసి వాళ్ళ కుటుంబంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచి పొలతల డెవలప్మెంట్ ఏందనేది చూపించాలని ఆశతో నేను ఇక్కడికి వచ్చినాను. అంతేగాని ఎక్కడెక్కడ అవినీతిగా డబ్బులు సంపాదాలనేది నాకు అంత అవసరం లేదు. డబ్బులతో డిమాండ్ నాకు లేదు. నెలలో పొలతల మల్లేశ్వర స్వామి శివరాత్రి సందర్భంగా కొన్ని టెండర్లు వేలంపాట జరిగినమాట. ఆ టెండర్లలో శివాలయానికి సంబంధించిన టెంకాయలు, టోల్గేటు, కొబ్బరి చిప్పలు, తలనీరాలు ఇంకా మొదలైనవి టెండర్లు బహిరంగ వేలం ద్వారా జరపడం జరిగేది. ఎవరైతే హెచ్చుపాటుదారుడో వారికే ఇవ్వడం కూడా జరిగింది. ఇంత మునుపు కొంతమంది చైర్మన్లు నామినేషన్ కింద వాళ్ళ పార్టీ వారికే రాసుకున్నారు. ఆ విధంగా మేము చేయలేదు. టెండర్ల రోజున ఆలయ ఈవో మరియు దేవాదాయ శాఖ సంబంధించి ఇన్స్పెక్టర్ గారు మరియు పాలక మండలి సభ్యులు, పొలతల చైర్మన్ అయిన నేను, మాజీ చైర్మన్లు వారి సమక్షంలోనే టెండర్లు వేలంపాట జరిగింది. ఎక్కడ అవినీతి తావు లేకుండా మేము ఇచ్చుబాటుదారులకి నిర్ణయించడం జరిగింది అనమాట. మేము ఎక్కడా కూడా నామినేషన్ కింద ఎవరికి ఇవ్వలేదు. ఆ టెండర్లో పాల్గొనే వాళ్ళ దగ్గర మేము డబ్బులు డిమాండ్ చేయలేదు. అటువంటి వాళ్ళమైతే మేము డబ్బులు ఆ రోజే ఆశించేవాళ్ళం కదా. ఇంత మునుపు తలనీళ్ళ వాళ్ళ దగ్గర నామినేషన్ ఇచ్చి 5-6 లక్షల నుంచి 10 లక్షల వరకు డబ్బులు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏ టెండర్లో పాల్గొన్న వ్యక్తి దగ్గర కూడా మేము ఎక్కడ రూపాయి వరకు వసూలు చేయలేదు, మేము డిమాండ్ చేయలేదు. నిజాయితీగా పనిచేసినాము. ఇప్పుడు కాదు, ఎప్పటికీ నిజాయితీగానే ఉంటాం. మేము మాకు డబ్బులు ఆశించాము. ఇక్కడ భక్తుల సౌకర్యార్థము అన్ని వసతులు, శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నాము. పోయిన నెల 19వ తేదీ నుంచి మొదలుపెట్టి ఇంతవరకు ఎక్కడ స్టాప్ లేకుండా కంటిన్యూగా పనులు జరుగుతున్నాయి. ప్రతిరోజు జేసీబీలు, డోజర్లు, నూకోసే మిషన్లు, వర్కర్లు, తర్వాత పార్కింగ్ ఏరియా, చెట్లు పిలికించడము, తర్వాత హెవీ వెహికల్స్, 2 వీలర్స్, 4 వీలర్స్ పార్కింగ్ ఏరియా కూడా అన్నీ రెడీ చేసినాము. నేను ప్రతిరోజు ఇక్కడ వచ్చి కష్టపడి చూసి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా పన్నాగం అన్ని నా మీద అసూయతో ఆ విధంగా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది అక్రమదారులు ఉన్నారన్నమాట. వాళ్ళను నేను పదే అడిగి మీరు భక్తులకు ఇబ్బంది కలగకుండా షాపులు రిమూవ్ చేయమని చెప్పి 4-5 రోజుల నుంచి ఎక్కువ ప్రెజర్ పెట్టి దానివల్ల వాళ్ళు నా మీద ఈ విధంగా కుట్ర చేస్తున్నారు. ఈ విషయం వచ్చేసి నేను మన పెళ్లిమరి పోలీసు వారికి కూడా చెప్పినాను. పోలీసు వారు కూడా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేశారు. మీరు తొందరగా రిమూవ్ చేయండి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పొలత శివరాత్రి రోజు రథోత్సవం రోజు
అక్కడ ఇబ్బందికరం ఉండకూడదని చెప్పేసి మా శివాలయం ప్రవణ పక్కన జంక్షన్లో అక్కడ చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఒక షాప్ ద్వారా. ఆ షాప్ రిమూవ్ చేయించేదానికి మేము ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి చెప్పినాము. సిఐ గారు కూడా వచ్చి చూసుకున్నారు. వాళ్ళు కూడా చెప్పాము అనమాట. వాళ్ళు చేసే పనులు ఈ విధంగా నా మీద లేని పనిని ఆభరణాలు వేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనా నేను మాత్రమే ఎక్కడ డబ్బులు ఆశించేవాడిని కాదు, నాకు డబ్బులతో అవసరం లేదు. ఇంకో విషయం అంటే నిన్న ఇచ్చిన కేటీవీకి ఇచ్చిన వాయిస్లో వారు ఎవరైతే నా మీద అభరణాలు వేశారో వారు నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ అని చెప్పినారు. నా పేరు మీద ఎక్కడ క్లాస్ 1 కాంట్రాక్టర్ లైసెన్స్ లేదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అక్కడి నుంచి మీరు అర్థం చేసుకోవచ్చు నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ అని వాళ్ళు ఎక్కడైతే తప్పు చెప్పినారో ఆ నుంచి మీరు అర్థం చేసుకోవాలి వీళ్ళు తప్పుడుగా వాయిస్ ఇచ్చారు నా మీద అని చెప్పేసి. నేను భక్తుల కోసమో భక్తుల సౌకర్యం కోసమో ఎక్కడే కానీ అవినీతి లేకుండా ఎవరైనా అవినీతి చేసినా వాళ్ళ హెచ్చరికలు జారీ చేస్తారు. ఆ విధంగా చేయొద్దని. ఆ విధంగా ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు నేను అట్టున్నాను కాబట్టి వాళ్ళ ఇష్టప్రకారం నా మీద తప్పుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తర్వాత విషయం ఏంటంటే ఇక్కడ టెంపరవరీ షాపులు కానీ ప్రతి నెల ఆదాయం మన ఇండియన్ బ్యాంకు జమ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత అన్నదానం దగ్గర వచ్చే డబ్బులు కూడా ఇండియన్ బ్యాంకు జమ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత టికెట్ల విషయంలో కానీ ప్రతి ఒక్కసారి వచ్చే ఆ డబ్బు ప్రతి పైసా కూడా బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. కావాలంటే మీరు మా ఈవో ఆఫీస్లో డిపాజిట్ ఫామ్స్ ఉంటాయి, అక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. మేము వచ్చిన దగ్గర నుంచి ఎంత అమౌంట్ డబ్బు పోతా ఉంది బ్యాంకుకు, అంత మునుపు ఎంత ముందు పోతా ఉంటాయి అనేది మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇంత మునుపు ఉన్న వాళ్ళందరూ అన్నదానానికి వచ్చిన డబ్బులు, టెంపరవరీ షాప్ డబ్బులు, ఇవన్నీ కొంత డబ్బులు బ్యాంకుకి పోతే 25% బ్యాంకుకి పోతే 75% వచ్చేసి వాళ్ళ జేబులు పోతా ఉన్నాయి. ఈ విధంగా చేస్తాను ఇంత మునుపు. నేను ఆ విధంగా చేసేదానికి నాకు ఇష్టం లేదు. దేవుని విషయంలో కరెక్ట్గా ఉండాలని నా కోరిక. అంతేగాని ఈ విధంగా అవినీతికి పాల్పడాలనే కోరిక నాకు లేదు. ఆ అవినీతి డబ్బుతో నా కుటుంబాన్ని పోషించాల్సిన అవసరం నాకు లేదు. నేను చిన్న వయసు నుంచే కష్టపడి బయటకు వచ్చినని కష్టం అంటే ఏందని నాకు తెలుసు. వీళ్ళు ఇప్పుడు మా పెద్ద ఆయన దగ్గర, నరసింహారెడ్డి దగ్గర మరియు ఎమ్మెల్యే గారి దగ్గర నాకు చెడ్డ పేరు తెచ్చేదాని కోసమే ఈ విధంగా పన్నాగాలు పడుతున్నారు. కేటీవీ ద్వారా వాళ్ళ వాయిస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైంది వీళ్ళంత తొందరలో నేను కనుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను.